అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీరభద్రాసన్ విశేషత తెలుసుకుందాం. వీరభద్రుడంటే శివుడు, వారియర్ పోజ్ అంటారు. ఒక భంగిమలో ఏమైనా ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు అట్లా పెడతారు కదా, అలాంటి పెట్టిన భంగిమ కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు అందించడం జరిగింది. ఈ వీరభద్రాసన్ అనేది తొంటి జాయింట్ హిప్ బాల్ ఉంటుంది కదా, అది అసలు స్టిఫ్నెస్ రాకుండా ఇప్పుడు చాలామందికి సర్జరీల వరకు వెళ్ళిపోతున్నాయి. పట్టేసి ఆ జాయింట్ భాగం బాగా కింద కూర్చోవడానికి, లేవటానికి, పనులు చేసుకోవటానికి ఆటంకం అవుతుంది. అది డ్యామేజ్ అయితే రిపేర్ అవటం చాలా కష్టం. అలాంటి హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగటానికి, పిరుదల భాగము తొడ భాగము బాగా తగ్గటానికి, ఆ కండరాలు బాగా బలోపేతం అవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఆ భాగాల్లో తగ్గినప్పుడు లూజ్ అయి వేలాడకుండా టైట్ అవ్వటానికి బాగా స్ట్రెచ్ అవుతాయి వీరభద్రాసనంలో తొడలో పిరుదుల భాగం. అందుకని అక్కడ బెనిఫిట్ బాగా వస్తుంది. ముఖ్యంగా స్త్రీలకి పెల్విక్ ఏరియా కూడా బాగా హెల్దీగా అవటానికి, ఋతుక్రమం కూడా సరిగ్గా రావటానికి ఈ ఆసనం బాగా అక్కడ ఉపయోగపడుతుంది. బ్యాక్ మజిల్స్ కూడా బాగా చేతుల పైకి లేపి స్ట్రెచ్ చేస్తాం కాబట్టి వీపు కండరాలు మొత్తం స్ట్రెచ్ అవుతాయి. అందుకని అవి బాగా యాక్టివ్ అయ్యి ఆ బడలికంతా తగ్గించుకోవటానికి మంచి స్ట్రెచ్ బ్యాక్కి జరుగుతుంది వీరభద్రాసనంలో. అలాంటి సులభమైన అన్ని వయసుల వారు, పొట్టున్నవారు, బాగా లావున్నవారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారితో సైతం చేయగలిగే, బీపీ గుండె జబ్బులు ఉన్నవారు సైతం చేయగలిగే సులభమైన వీరభద్రాసనం ఇప్పుడు చూద్దాం. వీరభద్రాసన్ 3 రకాలుగా చేయొచ్చు. ముందుగా మొదటి రకాన్ని చూడబోతున్నాం. మనం అట్లా లైన్గా నుంచుని తర్వాత 2 కాళ్ళను కొంచెం వెడల్పుగా పెట్టి నుంచున్న తర్వాత 2 చేతుల్ని అట్లా లైన్గా చాపి ఎడమ కాలు మీద బెండ్ అవ్వకుండా అట్లా ఒక కాలు మీద నుంచుని కుడి కాలుని స్ట్రైట్గా పాదంతో చాపుతూ అట్లా మనం స్ట్రైట్గా ఉంచాం. నడుముని, మెడని అట్లా ముందుకి బెండ్ చేస్తూ సాధ్యమైనంత వరకు ఎంతవరకు మన శరీరం ముందుకు వంగి అట్లా బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటే అంతవరకు బ్యాలెన్స్ చేస్తాం. అట్లా వంగేటప్పుడు శ్వాసను వదిలేస్తూ వంగుతాం. బెండ్ అయిన తర్వాత శ్వాసను అక్కడ మెల్లగా రాకపోకలు శ్వాసలో జరుగుతూ ఉంటాయి, అట్లా గమనిస్తూ ఉంటాం. ఉండగలిగినంతసేపు అట్లా బ్యాలెన్స్ చేసి ఉండటం. ఉండలేనప్పుడు మెల్లగా మళ్ళా యథాస్థితికి నడుము కాస్త లైన్గా వచ్చేటట్లు చేసి 2 కాళ్ళను నేల కానిచ్చి చేతులు వదిలేసి రిలాక్స్ అవుతాం. ఇలాగే ఇప్పుడు మరో కాలుని కూడా చేయవలసి ఉంటుంది. ఇంతకుముందు ఎడం కాలుని ఆనించి కుడి కాలుని గాలిలోకి లేపాం కాబట్టి ఈసారి కుడి కాలుని ఆనించి నుంచుని ఎడమ కాలును గాలిలోకి లేపి ముందుకు అట్లా వంగుతూ వీరభద్రాసన్ మెల్లగా అట్లా తీసేసి విశ్రాంతి స్థితి. ఇక వీరభద్రాసన్ 2వ రకం మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇది ఇంకా సులభతరమైనదనమాట. ముందుగా మనం 2 కాళ్ళని అట్లా వెడల్పుగా పెట్టి లైన్గా నుంచున్న తర్వాత 2 చేతుల్ని చాపి స్ట్రైట్గా అట్లా పెట్టిన తర్వాత కుడి కాలుని వంచి కుడివైపుకి అట్లా పాదం తిప్పాం కదా, కుడివైపు పాదం తిప్పి కుడి కాలుని అట్లా బెండ్ చేసి ఎడమ కాలుని అట్లా స్ట్రైట్గా ఉంచి చేతులను అట్లా చాపి మెడ కూడా కుడివైపుకి తిప్పి అట్లా ఉంటాం. ఈ భంగిమ వీరభద్రాసన్ 2వ రకం అన్నమాట. అలా ఉండగలిగినంతసేపు కాళ్ళని అట్లా స్ట్రెచ్ చేసి ఉంచటం వల్ల తొడ కండరాలకి చాలా లాభం చేకూరుతుందన్నమాట. ఉండలేనప్పుడు అట్లా తీసేసి 2 కాళ్ళను దగ్గరకు పెట్టి చేతులను అలా పెట్టేసుకుంటాం. ఇక ఇందులో మరో ప్రక్కకి చేయాలి కదా. ఇప్పుడు అలా లైన్గా నుంచున్న తర్వాత ఈసారి ఎడమ కాలుని
అట్లా వెడల్పుగా పెట్టి ఎడమ పాదాన్ని అలా తిప్పిన తర్వాత ఎడమ కాలుని బెండ్ చేస్తూ మనం ఎడమ వైపుకి మెడను కూడా తిప్పుతూ కుడి కాలుని అట్లా స్ట్రైట్గా వచ్చే వరకు ఇలా వీరభద్రాసన్ రెండవ కాలు మీద కూడా చేయటం జరుగుతుందన్నమాట. ఇక వీరభద్రాసన్ మూడవ రకం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది కూడా సులభమైంది, అందరూ చేయొచ్చు. రెండు కాళ్ళను అట్లా వెడల్పుగా పెట్టేసి లైన్గా నుంచున్న తర్వాత రెండు చేతుల్ని లేపి చాపి ఎడమ కాలుని అట్లా మోకాల దగ్గర నుంచి కొద్దిగా బెండ్ చేసి పాదం కూడా తిప్పాం, చేతుల్ని అట్లా పైకి లేపి నమస్కార ముద్రలు అట్లా పైకి పెట్టి మెడను కూడా తలను కూడా అట్లా పైకి లేపి చూస్తూ నడుమును కొంచెం బెండ్ చేసి ఎడమ కాలు మీద కాస్త ముందుకు వంచుతూ అలా బరువు పడేటట్లు చేస్తాం. ఇప్పుడు చూడండి, కుడి కాలు అట్లా లైన్గా అయిందన్నమాట. అట్లా ఉండగలనంతసేపు ఉండి తీసేస్తాం. ఇప్పుడు అలాగే వీరభద్రాసన్ మూడవ రకంలో మరోవైపు చేయవలసి ఉంటుందన్నమాట. ఈసారి కుడి కాలుని అట్లా పెట్టి పాదాన్ని అట్లా తిప్పి కుడి కాలుని అట్లా బెండ్ చేస్తాం, చేతులను అట్లా లేపుతాం, పైకి తీసుకువెళతాం, నమస్కార ముద్రలో పెట్టి మెడని నడుముని అట్లా కొంచెం బెండ్ చేసి మనం ఎడమ కాలు స్ట్రైట్గా అట్లా ఉండేటట్లు శ్రద్ధ పెడతాం. ఇవి 3 రకాలుగా వీరభద్రాసన్ చేసే పద్ధతులు. మనకి ఏది అనుకూలంగా సమయం సహకరిస్తే దానికి తగ్గట్లుగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. మీ కాళ్ళ మధ్యలో ఎంత దూరం పెట్టి మీరు చాపి అట్లా స్ట్రెచ్ చేయగలిగితే మీ ఫలితం అంత పెరుగుతూ ఉంటుంది. రాను రాను అట్లా మీరు స్ట్రెచ్చింగ్ చేయటానికి క్రమేపీ పెంచుకుంటూ వెళితే ఈ కాళ్ళకి, పిరుదుల భాగానికి, వీపు భాగానికి, ఈ నర్వస్ సిస్టమ్కి చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఆసనం వేసి కదలకుండా మనం ఎక్కువసేపు ఉన్నప్పుడే ఇలాంటి ఫలితాలన్నీ మనం పొందగలుగుతాం. ఆసనం వేసేసి ఒక 5-10 సెకండ్లో తీసేసామనుకోండి, అసలు ఫలితం మొదలు పెట్టకుండానే ఏదో భంగిమ పెట్టి తీసేసినట్టు అనమాట. అందుకని భంగిమలో కదపకుండా స్థిరముగా ఉంటేనే ఆసనంలో ఫలితం మనకి వస్తుంది. ఎక్కువసేపు ఉంటారా, ఎక్కువ ఫలితం వస్తుంది. తక్కువసేపు ఉంటారా, తక్కువ ఫలితం వస్తుంది. ఈ విషయాన్ని గమనించి మీరు ఆసనంలో ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నం చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.